అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తామని స్పష్టం. టెక్నాలజీ వాడకం చంద్రబాబును చూసే నేర్చుకున్నాను. పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో బాబును మించిన నేత దేశంలో ఎవరూ లేరంటూ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం. ఈ నెల 6న ఈసెట్, 7న ఐసెట్, 19 నుంచి 27 వరకు ఈఏసీ సెట్ పరీక్షకు సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరంట. సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనలో నేడు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీ. ఆలయ ఈవో, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులు అందరూ బాధ్యులే అంటూ విచారణలో గుర్తింపు. 22 లక్షల మంది పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. 5 నుండి 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు బయోగ్రఫీ చేయించాలి. ఈ నెల 5 నుంచి 15 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ నుంచి 2025-26 అసిస్టెంట్స్ సంబంధించిన ఐటీఆర్ ఈ ఫామ్ విడుదల. దీని ద్వారా వెల్లడించాల్సిన ఆస్తుల విలువ 50 లక్షల నుండి కోటికి పెంచారు. నిన్న ఉదయం తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ సీఎంతో పాటు 12,000 మంది దర్శించుకున్నారు. 3 ఏళ్లలో భారతీయులకు యూట్యూబ్ ద్వారా 21,000 కోట్లు చెల్లించామని, కంటెంట్ రూపకల్పన ఇండియాలో బాగుందని యూట్యూబ్ ఉపాధ్యక్షుడు గౌతమ్ ఆనంద్ పేర్కొన్నారు. అమెరికాకు ఇండియా ఐఫోన్లు ఇక్కడ విక్రయిస్తున్న ఐఫోన్లలో అత్యధికంగా భారత్ లో తయారు చేసినవే అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడి.